హలో అండి, అందరికీ వెల్కమ్ టు శైలు కిచెన్. ఈరోజు మా ఇంట్లో మేము బగారా రైస్ చేసామండి. అది ఎలా చేసామో మీకు కూడా చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని, గిన్నె వేడెక్కాక ఒక టీ స్పూన్ ఆయిల్, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అందులో హోల్ గరం మసాలా అన్నీ వేయాలంటే బిర్యానీకి చెక్క, లవంగా, ఇలాచి, కొద్దిగా సాజీరా వేసి లైట్గా రోస్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ అన్నీ, అవన్నీ వేసి మనం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మా పిల్లలు అయితే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తినరండి, అందుకని నేను దాన్ని మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత మనము ఒక టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు మన ఇష్టం అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మా పిల్లలకైతే చాలా ఇష్టం కాబట్టి నేను జీడిపప్పులు కొద్దిగా ఎక్కువ వేసిన. జీడిపప్పులు అవన్నీ లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం పేస్టు, ఒక టీ స్పూన్ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్టు, అది కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించేసుకోవాలి. తర్వాత 1కి 2 గ్లాసుల చొప్పున 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత అవి మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టేసుకున్నాం కదా, ఆ బియ్యం అన్నీ తీసి వేసేయాలండి. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించాలి. తర్వాత ఒక దమ్ అయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ కంప్లీట్గా వదిలేసేయాలి రైస్ని. అప్పుడు మనకి ఇట్లా రెడీ అవుతుంది. అంతే అండి, బగారా రైస్ వేడిగా రెడీ అయిపోయింది. దీన్ని చికెన్, మటన్లో దేంట్లైనా తినొచ్చు. మేము ఈరోజైతే చికెన్ చేసాం కాబట్టి దాంతో సర్వ్ చేస్తాం.